ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఒక మాట ఉంది, నదిని దాటి నడిచేవాడు ఒడ్డును వదలడు అని. ఇప్పుడు అదే మాట సరిగ్గా ఆ మాజీ ఎమ్మెల్యే విషయంలో నిజమవుతోందా? లోక్సభ ఎన్నికల ముందు కారు దిగి కమలం గూటికి వెళ్లిన ఆ నేత ఇప్పుడు పాత గూటి వైపు పక్క చూపులు చూస్తున్నారా? బయటికి కమలం కండువ, మదిలో మాత్రం గులాబీ జ్ఞాపకాలు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు, శానంపూడి సైదిరెడ్డి. ఇంతకు ఆయన మదిలో ఏముంది? రాజకీయాల్లో నిత్యం మారుతున్న డైనమిక్స్ గురించి అందరికీ తెలిసిందే. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు కావచ్చు, నిన్నటి కోటలు నేడు కూలిపోవచ్చు. సరిగ్గా ఇలాంటి హెచ్చుతగ్గులు చూసిన నేత శానంపూడి సైదిరెడ్డి. ఒకప్పుడు హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచినటువంటి ఆయన ఇప్పుడు బీజేపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాజకీయాల్లో వైఫల్యమే విజయానికి మెట్టు అంటారు. శానంపూడి సైదిరెడ్డి ప్రస్థానం కూడా అలాగే మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి కాంగ్రెస్ ఉద్దండుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఓడినవాడు ఓడిపోలేదని చెప్పేది తర్వాతి అడుగే అన్నట్లుగా 2019 ఉప ఎన్నికల్లో ఆయన ఫినిక్స్ పక్షిలా పైకి ఎగిరారు. ఊహించని మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గంలో తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్నారు. అయితే 2023 ఎన్నికలు ఆయనకు ఒక పెద్ద ఎదురు దెబ్బగా మారాయి. మళ్లీ ఓటమి పలకరించింది. కానీ ఈసారి ఓటమి కంటే పార్టీలో ఆయనకు ఎదురైన అంతర్గత రాజకీయాలు ఆయనను తీవ్రంగా ఆలోచింపచేశాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఉన్నటువంటి అంతర్గత సాన్నిహిత్యం వల్ల తమ పార్టీలో ఇగ్నోర్ చేస్తున్నారని, సరిగ్గా ఇమడలేకపోతున్నానని ఆయన తన యొక్క సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా టాక్. అన్నట్లుగా పాత పార్టీలోని కొనసాగలేక కొత్త ఆకు తిప్పాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల ముందు కారు దిగి కమలం గూటికి చేరారు. క్యాడర్లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఆయన భావోద్వేగంతో తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీలో ఆయనకు వెంటనే గుర్తింపుని తెచ్చింది. నల్గొండ ఎంపీ టికెట్ దక్కించుకోవడం ఆయన పొలిటికల్ వాల్యూను రీఎస్టాబ్లిష్ చేసింది. ఫలితం ఏదైనా గత బీజేపీ అభ్యర్థుల కంటే మెరుగైనటువంటి ఓట్లను సాధించామని ఆయన వర్గం కాన్ఫిడెంట్గా చెబుతుంది. హుజూర్ నగర్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తున్నాయి. చెప్పాలంటే ఇది 3 ముక్కల ఆటలను మించిపోయాయి. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అడుగులు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన కమలం గూటికి చేరిన గులాబీ వాసనలు మాత్రం వదలడం లేదని జోరుగా చర్చ సాగుతుంది. పాత నీళ్లు తాగిన వారికి కొత్త నీళ్లు రుచి వెంటనే పడదు అన్న సామెత ఇప్పుడు శానంపూడి సైదిరెడ్డికి అతికినట్లుగా సరిపోతుంది. ఆయన బీజేపీలో ఉన్న మనసంతా పాత బీఆర్ఎస్ క్యాడర్ పైనే ఉందన్నది బహిరంగ రహస్యం. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికలే ఇందుకు సజీవ సాక్ష్యం. నియోజకవర్గంలో గెలిచిన మెజార్టీ సర్పంచులు, వార్డు సభ్యులు బీఆర్ఎస్ నేతలే కావడం, వారంతా సైదిరెడ్డి సహకారం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్గా దారితీస్తుంది. శానంపూడి బీజేపీలోకి వెళ్లిన తర్వాత హుజూర్ నగర్లో బీఆర్ఎస్ అనాథలా మారిపోయింది. ఇక్కడ సరైన ఇన్ఛార్జి లేకపోవడంతో లోకల్ క్యాడర్ మళ్లీ సైదిరెడ్డి వైపే చూస్తుంది. దీనికి తోడు బీజేపీలో ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు, పదవులు దక్కలేదన్న అంతర్గత అసంతృప్తి కూడా ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన గులాబీ నేతలతో టచ్లోకి ఉంటూ ఇటు కమలం నేతలతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది పార్టీ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. అయితే ఇది కేవలం రాజకీయ పరంగా తన ఉనికిని కాపాడుకోవడానికే అని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. ఇదే తరుణంలో నాణ్యానికి మరోవైపు చూస్తే తాజాగా బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేష్ కు హుజూర్ నగర్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారంలో క్యాడర్లో కొత్త జోష్ను నింపుతుంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన సహకారం తీసుకున్న అభ్యర్థులు గెలవడం, అందులోనూ మెజార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ వారే కావడం విశేషం. మరోవైపు బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు, బాధ్యతలు రాలేదని అసంతృప్తిలో ఆయన అనుచరుల్లో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అటు గులాబీ నేతలతో టచ్, ఇటు కమలం నేతలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. మొత్తానికి శానంపూడి సైదిరెడ్డి ఇప్పుడు హుజూర్ నగర్ వై జంక్షన్ లో రెండు దారుల మధ్య నిలబడ్డట్లుగా కనిపిస్తున్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు పాత బీఆర్ఎస్ గూటి అనుబంధం. చెట్టు నీడ వదిలి వెళ్లినా వేర్లు మర్చిపోవు అన్నట్లుగా ఆయన రాజకీయ ప్రయాణం సాగుతుందన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ ప్రచారంపై శానంపూడి ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రాజకీయాల్లో మౌనం అంటే అది నిర్ణయానికి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే. పార్టీ మార్పా లేక వ్యూహాత్మక మెయింటైనింగా అన్నది తేలాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం, హుజూర్ నగర్ రాజకీయాల్లో శానంపూడి పేరు మళ్లీ కేంద్ర బిందువైంది.